వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు బహిరంగంగా రోడ్డుపై విచక్షణారహితంగా కొట్టి హింసించిన సంఘటన దృష్ట్యా ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో దీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా ఐఎల్పిఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ రాయపూడి మాణిక్యరావు మాట్లాడుతూ ఇది అమానవీయ ఘటన అని, పోలీసులు ఇలా ప్రవర్తించడం సమాజానికి వ్యవస్థకి సిగ్గుచేటని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెనాలిలో జరిగినటువంటి ఈ దుశ్చర్యపై పోలీసులు ఏదైతే చర్య చేశారో ఆ దుశ్చర్యపై ఈరోజు గుంటూరు బార్ అసోసియేషన్ కోర్టు కాంప్లెక్స్ వద్ద మరి ఆ సంఘటనను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ రాయపూడి మణిగాని మాట్లాడుతున్నాను. ఏదైతే ఈ పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించకుండా, కనీసపు మానవ విలువలు లేకుండా జంతువులకి, పక్షులకి, క్రూర మృగాలకు కూడా చట్టాలు ఉన్నాయి, వాటిని రక్షించడానికి సంఘాలు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. కానీ సాటి మనిషి కోసం ఏ వ్యక్తి పనిచేయకపోవటం, మరి క్రూర మృగాలని హింసించామో, పక్షుల్ని హింసించామో అని సినిమాలలో కూడా మేము హింసించలేదు అని వాళ్ళు అఫిడవిట్ ఇచ్చిన తర్వాతనే సినిమాలు ప్రదర్శించేంత చట్టాలు ఉన్నాయి. మరి సాటి మనిషి పట్ల ఈ పోలీసులు ఎలా ప్రవర్తించారు? రాజ్యాంగం మీద అవగాహన ఉందా? చట్టం మీద అవగాహన ఉందా? కనీసం మానవీయ విలువల మీద అవగాహన ఉందా? ఏ మాత్రం లేకుండా మీరు చేసినటువంటి చర్య మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు లేకపోవటం అనేటువంటిది న్యాయవాదులుగా ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. ప్రజల పక్షాన్ని నిలబడతాం, బాధితుల పక్షాన్ని నిలబడతాం. మీరు డిస్మిస్ అయ్యేంత వరకు, మీరు ఈ ఉద్యోగాన్ని బాధ్యతగా భావించకుండా మీరు చేసినటువంటి దురహంకారానికి ఏ అధికారులు అయితే ఉన్నారో మీ పట్ల మాకు గౌరవం ఉంది. దేర్ ఆర్ సో మెనీ ఎమినెంట్ ఆఫీసర్స్, దేర్ ఆర్ గుడ్ ఆఫీసర్స్ ఇన్ ద డిపార్ట్మెంట్, బట్ దీస్ పోలీస్ ఆఫీసర్స్ హౌ దే ట్రీట్ ద పీపుల్, ఖచ్చితంగా వాళ్ళందరికీ జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయాలా, వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలా, వాళ్ళని లోపల పెట్టాలా, వాళ్ళని శిక్షించాలా. అంతవరకు మా పోరాటం ఉంటుంది. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్గా దీనిపై ఇంకా ముందుకెళ్తామని ఎస్సీ కమిషన్ దృష్టికి, హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి మీపై పిల్లు వేయటం, మీపై రిట్ వేయటం, మీ అంతు చూడటం మా లక్ష్యం అని చెప్తున్నాం. థ్యాంక్ యూ.